వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్కి స్వాగతం. బంగారం ధర అడ్డు అదుపు లేకుండా పెరుగుతోంది. చాలా చాలా ఏళ్లుగా 1-2 సంవత్సరాలుగా జరుగుతోంది ఈ పరిణామం. ఈ మధ్యకాలంలో అది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. బంగారంతో పాటు వెండి పరిస్థితి కూడా ఇట్లానే ఉంది. ఇది ఎట్లా అంటే ఒకప్పుడు 50-60 వేలు ఉంటేనే మనం చాలా ఎక్కువ రేట్లు అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ 2 లక్ష దాటుతున్న ఈ బంగారం 10 గ్రాముల ధర లక్ష దాటిపోతే గోల్డ్ కిలో ధర లక్ష దాటిపోయి చాలా దూరం వెళ్ళిపోతుంది. ఇది ఎంత దూరం వెళ్ళనుంది? దీని ప్రభావం మన దేశంపై అంటే గోల్డ్ కన్జ్యూమర్స్ ఎక్కువగా ఉన్న మన వినియోగదారులపై ఎట్లాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? దీనికి అంతర్జాతీయ కారణాలు ఏంటి, దేశీయంగా ఉన్న కారణాలు ఏంటి? ఈ విషయాలన్నీ చర్చిద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ముకుంద జ్యువెలర్స్ డైరెక్టర్ దాచేపల్లి కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ కృష్ణ గారు నమస్కారం. సార్ గోల్డ్ రేట్స్ ఫాలో అయినట్టున్నారు. ఆల్రెడీ 1,06,070 చేరిపోయింది. బంగారం వచ్చేసి ఆల్ టైమ్ హై. అవును సార్. సార్ ఏంటి సార్ ఇది? ఒకప్పుడు దాదాపు ఒక 5-10 ఏళ్ల క్రితం చూస్తే మనం బంగారం 10 గ్రాములు 50-60 వేలు ఉంది అనుకుంటే ఆర్నమెంట్ గోల్డ్ 22 క్యారెట్ గోల్డ్ దాన్నే మనం చాలా ఎక్కువ అనుకున్నాం. కాస్త పెరిగితేనే గోల్డ్ రేట్ పెరుగుతుంది, మనం కొనగలమా అని అప్పట్లో కామెంట్స్ వినిపించేవి. ఇప్పుడు దానికి ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది, డబల్కి చేరువలో ఉంది, 1,06,000 దగ్గరకు వచ్చేసింది. సార్ ఏంటి సార్ ఈ ర్యాలీ ఇక్కడతోనన్నా ఆగుతుందా? అసలు ఇక్కడ వరకు రావడానికి రీజన్ ఏంటి? బంగారం రేట్ ఇంత ఎందుకు పెరిగిందంటారు? మీ అంచనా ఏంటి? ఎంత పెరగడానికి మెయిన్ రీజన్స్ అంటే ఒక వన్స్ అపాన్ టైం మనం ఏంటంటే కరోనా అని చెప్పుకున్నాం. 2021 బిఫోర్ వచ్చేసి గోల్డ్ రేట్ వచ్చేసి 37,000 38,000 అలా ఉండేది పర్తులా. ఆఫ్టర్ కరోనా అది 50,000 దాటేసింది 2021 2022 ఆ టైంలో. అదే ఎక్కువ అని అనుకున్నాం మనం ఆ టైంలో. దాని తర్వాత ఏమైందంటే అంతర్జాతీయంగా ఈ డాలర్ పెరుగుదల ఒకటి, రూపాయి మారక విలువ పడిపోవడం ఒకటి, ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో మనకి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒకటి స్టార్ట్ అయింది. దాని తర్వాత అయితే అబ్నార్మల్ గా పెరిగిపోయింది. ఇక ఒకదానికి ఒకటి ఇక దేశముడి సాగుకి 1,00,000 కారణాలు ఉన్నట్టు బంగారం రేటు పెరగడానికి ఒకటి అని చెప్పుకోవడానికి లేకుండా ఒకటి పెరుగుతూనే ఉంది తప్పించి ఎక్కడా కూడా మనకి డౌన్ మూమెంట్ అనేది కనబడకుండా అయిపోయింది గోల్డ్. సార్ కృష్ణ గారు, ఓకే, దీనికి అంతర్జాతీయంగా దేశీయంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. అంటే కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా ఉంది, అటు ఉక్రెయిన్ రష్యా వార్ ఉంది, ఇటు పక్కన చూస్తే మన రూపాయి విలువ తగ్గుతూ ఉంది. నిన్న ఆల్ టైమ్ లోకి చేరింది, 88 రూపాయల 33 వరకు ఏమో వచ్చేసింది. సో ఇట్లా అవునండి, అవును సార్, అవును. ఈ ఔన్స్ పెరుగుదల కూడా బంగారం పెరగడానికి బాగా దోహదపడుతుంది. రైట్. అయితే ఈ ర్యాలీ ఎక్కడ వరకు ఆగే అవకాశం ఉంది? ఎందుకంటే ఎవరైనా కొనే వాళ్ళకి అసలు గోల్డ్ కొనాలంటే ఏది రైట్ టైం? కనీసం అంటే ఇప్పుడన్నా కొనిపెట్టుకుంటే మంచిదా, లేదా 4 రోజులు ఆగొచ్చా, లేదా అసలు ఆల్రెడీ కొనిపెట్టుకుంటే మంచిది అయ్యి ఉండేదా, మనం పొరపాటు చేసామా? ఇట్లా రకరకాల క్వశ్చన్స్ కన్స్యూమర్స్లో ఉన్నాయి. దానికి ఎట్లాంటి సమాధానం చెప్తారు? బేసిక్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం గోల్డ్ కానీ ఏదైనా కానీ పెరిగితో స్టార్ట్ అయిందంటే ఇక ఎక్కడ దిగడం అనేది జరగదు. 100కి 90 సార్లు పెరిగితే 10 సార్లు తగ్గుద్ది. ఆ తగ్గినప్పుడు కూడా కన్జ్యూమర్ దాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే తగ్గేటప్పుడు ఎవరో ఒకళ్ళు తగ్గడం మొదలెట్టినప్పుడు ఏమవుతుందంటే తగ్గడం మొదలెట్టింది కదా ఇంకా తగ్గిపోద్ది, వెయిట్ చేద్దాం అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఒకసారి పెరిగిన రేటు తగ్గడం అనేది ఇంపాసిబుల్. మనం ఎన్నో చూసాం. మనం ఒక గోల్డ్ విషయం కాదు, ఏదన్నా కానీ రియల్ ఎస్టేట్ పరంగా కానీ నిత్యావసర వస్తువుల పరంగా కానీ ఏ చూసినా సరే పెరిగింది ఎప్పుడు తగ్గదు. పెరిగిన దాంట్లో 10% కూడా తగ్గదు. 10% తగ్గినప్పుడు కూడా మనల్ని ఎన్కాష్ చేసుకోవడానికి మన మనసు ఒప్పుకోదు. అది కస్టమర్ సైకాలజీ. మీరు చూస్తూనే ఉన్నారు, మనకి 2001-2002 వరకు కూడా గోల్డ్ కమోడిటీస్ లో లేదు. బేసిక్ గా నార్మల్ ఒక ఇన్వెస్ట్మెంట్ సోర్స్ లో ఉండేది. అప్పటి వరకు గోల్డ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూడలేదు. ఎప్పుడైతే దీన్ని కమోడిటీస్ లో దీన్ని యాడ్ చేశారో, ఇది ఒకటే కాదు, మెటల్స్ గోల్డ్ సిల్వర్ కాపర్ ఇవన్నీ కమోడిటీస్ లో యాడ్ చేసిన తర్వాత దీంట్లో బాగా డెవలప్మెంట్ అనేది పెరిగింది. ఎందుకంటే ఫిజికల్ గా ఎంత కొంటున్నారో డిజిటల్ గా కూడా దాని మీద అంత ఇన్వెస్ట్మెంట్ పెరిగేసరికి ఎందుకు పెరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఏదో ఇది నిత్యావసర వస్తువు అయి ఉండి ఇది ఉంటేనే, ఇప్పుడు సపోజ్ రైస్ ఇలాంటి ఆయిల్స్ అంటే అది లేకుండా మనం గడవదు. బంగారం అలా కాదు, కానీ పెరుగుతున్నది. ఎందుకు పెరుగుతుందంటే పర్టికులర్ రీజన్ లేదండి. ఇక ఒక్కొక్కటి అంతర్జాతీయంగా పెరుగుదల కారణాలు. ఈ మధ్య కాలంలో ట్రంప్ గారి టారిఫ్ 50% చేసేసారని చెప్పి దాని వల్ల పెరగడం, ఒక్కొక్కటి ఒకదాని కూడా తోడైపోతుంది పెరగడానికి కారణం. అంతేగాని ఎప్పుడు కూడా పెరిగిన దాంట్లో 10% కూడా తగ్గదు.
మనం గత 15-20 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తుంది అదే. గత 2-3 సంవత్సరాలుగా అయితే అబ్నార్మల్. రైట్. సంవత్సరానికి మేము అంటే మా కస్టమర్లు అడుగుతుంటే కనుక మేము ధైర్యంగా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి గోల్డ్ లో, పర్వాలేదు, ప్రతి సంవత్సరం ఓ 10-20% మీకు గ్రోత్ ఉంటుందని ఇదివరకు భరోసా ఇచ్చాం. రైట్. ఇప్పుడు ఏంటంటే కస్టమర్లు మాకు భరోసా ఇస్తున్నారు. ఎందుకంటే 20% కాదు, 40%, 50% పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్, ఒకప్పుడు మేము కస్టమర్లు ఎంకరేజ్ చేసాము, ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం. రైట్. అట్లా అయిపోయింది. యా. సో ఈ పరిస్థితుల్లో మీరు డైరెక్ట్గా మార్కెట్లో ఉన్నారు కాబట్టి మీ ఫస్ట్ హ్యాండ్ అవునండి. ఇన్ఫర్మేషన్, మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కన్జ్యూమర్స్ నుంచి ఎట్లా ఉంది అంటే పాస్ట్తో పోల్చితే, మీరు చాలా ఏళ్ళుగా గోల్డ్ మార్కెట్ని చూస్తున్నారు, అవును. పాస్ట్తో పోల్చితే అంటే కొనాలన్న ఉత్సాహం ఉండడం వేరు, కొనగలిగే శక్తి ఉండడం వేరు. సో అవునండి. చాలామందికి కొనాలి, అవును. బంగారాన్ని రకరకాల అవసరాలు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, వేరే ఎట్లాంటి అవసరాని కోసమైనా అవును. మనం గోల్డ్ లేదా ల్యాండ్ వైపు చూడటం అనేది మన దగ్గర ఉన్న అంతే. ఆనవాయితీ. సో అవును. అట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఇప్పుడు పెరిగారా, తగ్గుతున్నారా, అసలు ఓవరాల్గా గోల్డ్ సేల్స్ ఎట్లా ఉన్నాయి? ఆ, ఎప్పుడు కూడా అండి, ఒక వస్తువు కొనాలి అని మైండ్ లో పడ్డప్పుడు అది కొనకుండా ఉండలేరు ఎవరైనా కానీ. కాకపోతే మనం కొనాలి అనుకున్న టైంకి పెరిగింది అనుకోండి, కొనవలసిన దానికన్నా తక్కువ కొంటారు. రైట్. అంతేగాని కొంతమంది కాదు. అదైతే పక్కా. ఎందుకంటే ఎప్పుడైతే దాని గ్రోత్, దాని డెవలప్మెంట్, దాని ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాంట్లో వచ్చే పెరుగుదల, ప్రాఫిట్ చూసిన వాళ్ళు ఎవరు కూడా కొనడం అనేది మానరు. బేసిక్ గా మేము చూస్తూ ఉంటాం, కస్టమర్స్ వస్తుంటారు మా దగ్గర, గ్రూప్స్ వస్తారు, సింగిల్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు. ఈ మ్యారేజ్ కోసం ఒక 10 మంది వచ్చారనుకోండి, వాళ్ళ ఇంటి దగ్గర ప్లాన్ వేసుకొని వస్తారు. వాళ్ళు మనం పచ్చళ్ళు కొనాలనుకుని వస్తారు. ఎందుకంటే పెళ్లికి ఒక 1 month ముందు ముచ్చట్లు జరుగుతాయి కదా, అలా పచ్చళ్ళు పెట్టుకోవాలనుకుంటారు. ఈలో గోల్డ్ రేట్ పెరిగిందని చెప్పి వాళ్ళు గోల్డ్ కొనడం మానరు ఎప్పుడు కూడా. రైట్. 10 తులాలకు వచ్చే డబ్బులు 9 తులాలు వచ్చినప్పుడు సరే 9 తులాలతో అడ్జస్ట్ అవుతారు తప్పించి కొనడం అనేది మనకు ఎప్పటికీ జరగదు. ఈ గోల్డ్ 2 లక్షలకి వెళ్ళినా జరగదు, 5 లక్షలకి వెళ్ళినా కూడా జరగదు. ఎందుకంటే కస్టమర్ కి ఆ భరోసా ఉంది రైట్. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ. ఎందుకంటే మెయిన్ మన హిందూ ట్రెడిషన్ ఏంటంటే ఎనీ అకేషన్, మ్యారేజ్ కానీ, ఎనీ ఫంక్షన్, చిన్న చిన్న, ఈవెన్ చిన్న బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినా సరే మనకు తెలిసిన వాళ్ళకు 1 గ్రామ్ బంగారం, చిన్న బేబీ రింగ్ కొనుక్కొని వెళ్తాం అనేది మన సాంప్రదాయం, అవును. ట్రెడిషన్ అయిపోయింది. అవును. కాబట్టి ఒకప్పుడు గ్రామ్ కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే 0.750 మిల్లీ గ్రామ్స్ లేదంటే 1/2 గ్రామ్ కొనుక్కొని వెళ్తారు తప్పించి కొనుక్కోకుండా అయితే వెళ్తారు. రైట్. అది అందువల్ల ఏంటంటే బిజినెస్ పరంగా పెద్ద ఇంపాక్ట్ రాదు. కాకపోతే నంబర్ ఆఫ్ కస్టమర్స్ తగ్గుతుంది. రైట్. నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఎందుకు తగ్గుతారంటే ఒక ఒక లోయర్ మిడిల్ క్లాస్ అలా ఉంటారు చూసుకుంటా, వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆ అందరి ద్రాక్ష లాగా అయిపోతుంది. దానికోసం కూడా ఏంటంటే మనం కొన్ని ఎంకరేజ్మెంట్స్ ఇస్తా ఉంటాం. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఇంత రేటు పెరుగుతున్నప్పుడు కస్టమర్ కి మన స్టోర్ వాళ్ళు వేసి ఛార్జెస్ ఎప్పుడు కూడా భారం కాకూడదు. ఆ భారం కాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఈ టైంలో పర్టికులర్. మా కాన్సెప్ట్ కూడా అది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ అన్నమాట. కస్టమర్ కి వీలైనంత తక్కువ ఛార్జెస్ తో నాణ్యమైన బంగారం ఇస్తూ రైట్. ఖచ్చితమైన సర్వీస్ ఇవ్వడం అనేది మా కాన్సెప్ట్. రైట్. మా సైడ్ సైన్ చేస్తాం. ఓకే. అంటే కన్స్యూమర్స్ వైజ్గా చూస్తే వరల్డ్లోనే మనం ఆల్మోస్ట్ టాప్ ప్లేస్లో ఉన్నాము. 2025లో టాప్ ప్లేస్ చేరాము. 800 2023 వరకు చైనా ఉండేది. అవునండి, చైనా 24లో ఉండేది. చైనా మనం పోటాపోటీగా ఉంది. దాన్ని ఇప్పుడు మనం సర్పాస్ చేసి చైనా ఇప్పుడు ఇండియా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. అవునండి. మన దగ్గర కన్స్యూమర్ మార్కెట్ అంటే ప్రతి ఎంత పేదవాళ్ళైనా కావచ్చు, ఇంట్లో కనీసం మంగళసూత్రం అనేది అందరు కంపల్సరీ ఉంటుంది. ఒక చిన్న రింగ్ అనేది లేని వాళ్ళు ఉండరు. దాని తర్వాత కాస్త ఉండరు. డబ్బులు వస్తే ఒక బ్రేస్లెట్, ఒక చైన్, ఇట్లాంటివి మన దగ్గర అవును. కనీసం అని అనుకునేవి. ఇంకా దీనికి మించి ఆర్నమెంట్స్ కొనడం అనేది వాళ్ళ స్థాయిని బట్టి ఉండొచ్చు, కానీ ఎంత పేదరికంలో ఉన్నా ఇవి కనీసం ఇవి ఉండాలని ఆశించే వాళ్ళు మన సమాజంలో మన చుట్టూ అందరు ఉంటారు. అయితే ఇట్లాంటి వాళ్ళందరికీ అసలు ఫ్యూచర్లో గోల్డ్ కొనగలిగే పరిస్థితి ఉంటుందా? అట్లీస్ట్ ఇప్పుడైనా జాగ్రత్త పడి వీలైనంత త్వరగా కొనుక్కోవడం బెటర్ అంటారా? మీ సలహా ఏంటి? కొనుక్కునే అవకాశం ఉన్నందరూ కొనుక్కొని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదండి. కొనలేని వాళ్ళ కోసం కూడా ఏంటంటే ఈ మధ్యనే గవర్నమెంట్ కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చింది మనకి. ఒకప్పుడు ఏంటంటే 916 అంటే 22 క్యారెట్ గోల్డ్ బాగా వృద్ధి, అంటే మనం మార్కెటింగ్ అంతా కూడా 22 క్యారెటే ఉండేది. ఏ జాబ్ లో చూసినా సరే 22 క్యారెటే ఉంటుంది. ఈ పెరిగిన రేటు వల్ల ఏంటంటే కస్టమర్ కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో గవర్నమెంట్ కొన్ని ప్రతిపాదనలు ఇచ్చింది మన బిజినెస్ పీపుల్. ఓకే. మీరు 18 క్యారెట్స్ తో ఆర్నమెంట్స్ తయారు చేయండి, 14 క్యారెట్స్ తో ఆర్నమెంట్స్ చేయండి. అలాగే 9 క్యారెట్ కూడా ఈ మధ్య ప్రతిపాదించింది. దానికి ఏంటంటే ఒకప్పుడు దానికి కంట్రోల్ ఉండేది కాదు. ఇప్పుడు మనం 18 క్యారెట్ అని పెట్టామంటే అది 18 క్యారెట్ ఉందా లేదా తెలియడానికి మన దగ్గర ఏం లేదు. ఎప్పుడైతే 22 క్యారెట్ కి హాల్ మార్క్ ఉంది, బిఎస్ వాళ్ళది సర్టిఫికేషన్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. బిజినెస్ పీపుల్ అంటే షోరూమ్స్ వాళ్ళు 22 క్యారెట్ చేస్తే 22 క్యారెట్ హాల్ మార్క్ వేయండి.
18 క్యారెట్ చేస్తే 18 క్యారెట్ హాల్ మార్క్ వేయండి, అలాగే 9 క్యారెట్స్ చేస్తే 9 క్యారెట్ కూడా హాల్ మార్క్ వేయమని ప్రతిపాదించారు. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్ లో ఈ బడ్డెన్ అనేది తగ్గించుకోవడం కోసం క్యారెటేజ్ తగ్గించుకొని సేమ్ ఇప్పుడు బంగారం వస్తువు మెడలో మనం వేసుకున్నప్పుడు ఏదన్నా ఫంక్షన్ లో అది హారమా నెక్లెస్ దాంట్లో డిజైన్ ఏముందో చూస్తారు తప్పించి అది 22 క్యారెట్ 18 క్యారెట్ 9 క్యారెట్ అనేది ఎవరు చూడరు. కాబట్టి ఏంటంటే ఇది కొంచెం వెసులుబాటు కస్టమర్ కూడా అంటే అని నేను అనుకుంటున్నాను. అంటే 1 గ్రామ్ గోల్డ్ లాంటివి బాగా పాపులర్ అయినవి. అవును అవును. 1 గ్రామ్ గోల్డ్తో పాటు ఇమిటేషన్ జ్యువెలరీ కూడా ప్రత్యామ్నాయంగా వేసుకుంటున్నారు. ఆల్టర్నేటివ్గా చాలా మంది వాటిని సిల్వర్ వేసుకుంటారు. జ్యువెలరీ కూడా ఇప్పుడు బాగా అవునండి. వాడుకలోకి వచ్చేసి, కానీ ఎంత ఆల్టర్నేటివ్స్ ఉన్నా కూడా అసలు గోల్డ్ అనేది ఖచ్చితంగా కావాలని చాలా మందిలో ఉంటుంది. ఆల్టర్నేటివ్ కేవలం కాదు సార్, ఆల్టర్నేటివ్ కేవలం ఫంక్షన్స్లోనో లేదా ఏదైనా అకేషనల్లో చూపెట్టుకోవటానికి తప్ప, కానీ అసలు మన దగ్గర గోల్డ్ ఉంది అనేది మనకు ఒక భరోసాని ఇస్తుంది. దానికి ఖచ్చితంగా మనం 18 క్యారెట్ లేదా వీలైతే 24 క్యారెట్ బారో ఏదో తీసుకోవాల్సిందే. సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా బర్డెనే అవుతుంది అంటారు. రైట్. అదేలేండి. ప్లస్ ఏంటంటే రేపు పొద్దున కస్టమర్ ఇప్పుడు ఒకప్పుడు అంటే ఏదో ఒక అకేషనల్ గా ఒక ఆర్నమెంట్ చేయించుకుంటే జీవితకాలంలో అదే వాడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా లేదు సార్, ఎందుకంటే ఎక్స్చేంజ్ ఫెసిలిటీస్ బాగా ఇస్తున్నాం. కస్టమర్స్ కూడా ఏంటంటే ఒకప్పుడు బంగారం తీసుకొస్తే గీటు పెట్టి ఇది ఇంతే ఉంది, తక్కువ ఉంది, ఇంత రాదు అని చెప్పడానికి ఆప్షన్ ఉండేది. ఇప్పుడు అలా లేదు. ప్రతి స్టోర్స్ లలో క్యారెట్ మీటర్స్ వచ్చేసి ఒక కస్టమర్ కూడా ఓపెన్ అయిపోయింది. దాంట్లో ప్యూరిటీ చూపించి ఆ ప్యూరిటీ ప్రకారం మనం ఎక్స్చేంజ్ వాల్యూ ఇచ్చాం అనుకోండి, ఆటోమేటిక్ గా అది ఎక్స్చేంజ్ చేసుకుని వేరే వస్తువు తీసుకుంటారు, మినిమం ఛార్జెస్ తో వచ్చేస్తారు. ఆ రకంగా కూడా కస్టమర్ కి 100% భరోసా అనేది దొరుకుతుంది మార్కెట్. ఓకే. సో వెండి గురించి చూద్దాం సార్. వెండి ఎందుకు ఇంత పరుగులు పెడుతుంది? బంగారం అంటే సరే మనం ఆర్నమెంట్గా ఎక్కువ వాడతాము, దానికి రకరకాల ఉపయోగాలు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ కూడా. దానితో పోటాపోటీగా వెండి కూడా వెళ్ళిపోతుంది, వెండి రేట్లు కూడా పెరుగుతున్నాయి. దీనికి రీజన్ ఉందండి. ఏంటంటే ఒకప్పుడు వెండి ఒకటి పూజ సామాన్లు ఆర్టికల్స్ వాడేవాళ్ళు, లేదంటే ఫార్మాలో వాడేవాళ్ళు, రెండే ఉండి నాకు తెలిసినందుకు. ఈ మధ్య ఏమైందంటే ఆర్టికల్స్ ఫార్మాతో పాటు జ్యువెలరీ కూడా స్టార్ట్ అయింది. సిల్వర్ జ్యువెలరీ స్టార్ట్ అయింది. సేమ్ మన ఈవీ వాడకం బాగా పెరిగింది. ఈవీ వెహికల్స్ లో కంపల్సరీ ఏ ఈవీతో ప్రొడక్ట్ చేసే ఏ వస్తువుకైనా సరే, ఏ వాహనానికైనా సరే సిల్వర్ వాడకం ఉంటుంది. ఇంకొకటి ఈ మధ్య సోలార్ ప్యానల్స్ ఉంటాయి చూసారా, సోలార్ ప్యానల్స్ కూడా సిల్వర్ యూసేజ్ అనేది ఉంటుంది. అది పెరగడానికి పర్టికులర్ గా ఈ 3 యాడ్ అయ్యాయి సార్. సిల్వర్ జ్యువెలరీ, ఈవీ వాడకం అండ్ సోలార్ ప్యానల్స్ వాడకం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది, సోలార్ తో మనం విద్యుత్ ప్రొడక్ట్ చేసుకుంటే కనుక మీకు సబ్సిడీలు ఇస్తామని చెప్పి. ఎప్పుడైతే సబ్సిడీలు ఇస్తున్నారో ఆటోమేటిక్ గా దాని వాడకం తెలుస్తూ ఉంటుంది. ఏదైనా సరే కొత్తలో వచ్చినప్పుడు ఏం తెలియకపోతే ఎవరో కొనరు. దానికోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ మనం పెడుతున్నప్పుడు ఏంటంటే విన్న 10 మందిలో కనీసం 6-7 సరే ఇంపాక్ట్ అనేది పడుతుంది. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఒక్కొక్కరు అలా యూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే యూజేజ్ పెరుగుతో దాని డిమాండ్ కూడా పెరుగుతుంది. లేదంటే అసలు నాకు తెలిసి ఒక 4-5 years బ్యాక్ సిల్వర్ రేటు 30 రూపాయలు 35 రూపాయలు అలా ఉండేది. నేను నా సర్వీస్ లో గ్రాము 6 రూపాయల నుంచి నేను చూస్తున్నాను. ఇప్పుడు చూస్తే 126 రూపాయలు. ఇవాళ సిల్వర్ రేటు 126 రూపాయలు ఒక గ్రాము. ఈ రిజల్ట్స్ వల్ల సిల్వర్ రేట్ కూడా బాగా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఈ రేట్ ఇలా పెరగడం వల్ల ఇన్వెస్టర్స్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు కొంతమంది సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మెయిన్ దీన్ని జాగ్రత్తగా దాచుకోవడం అనేది ఈజీ, మెటల్ సింపుల్ గా ఉంటుంది. ఏ స్థలం కొన్నాం, పొలం కొన్నాం అంటే మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటా ఉండాలి, ఎవరో ఒకటి కబ్జా చేసి అది మన పేరు మీద ఉందా లేదా, ఎవరిని అన్వేషి కూడా చూసుకుంటా ఉండాలి. మన పేరు వల్లనే ఉంటది కాబట్టి అదొక సెక్యూరిటీ. ఎనీ టైం అర్ధరాత్రి కూడా ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా సరే ఎవరో ఒకరికి ఇచ్చేస్తే మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు. ఏ షాప్కి వెళ్ళి ఎక్కడ కొన్నాం అక్కడికి వెళ్తే దానికి లోకల్ వాల్యూ డైలీ రేట్ పెరుగుతూనే ఉంటుంది, డిస్ప్లేలో రేట్ కనబడుతూ ఉంటుంది. ఆ రేట్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి యూజేజ్ ఈజీగా ఉంటుంది. మీరు అన్నమాట కరెక్ట్. థౌజండ్స్ ఇయర్స్ గా మనకి రకరకాల కరెన్సీలు మారుతున్నాయి. రాజులు మారినప్పుడల్లా కరెన్సీలు మారాయి, లేదా నోట్లు పెద్ద నోట్లు రద్దయ్యాయి, రకరకాలవి రద్దవుతున్నాయి, కొత్త వస్తున్నాయి. కానీ బంగారాన్ని మాత్రం ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలోనైనా ఎనీ టైం మనం దాన్ని మార్చుకోగలం, కరెన్సీ రూపంలోకి ఎక్స్చేంజ్ చేసుకోగలం. చాలా వెసులుబాటు అండి కస్టమర్కి. ఎందుకంటే మనకి అవసరమైనప్పుడు డబ్బులు మనకి సహాయం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంది.
అదే మన దగ్గర ఉన్న డబ్బులు ఇలా ఇన్వెస్ట్ చేసుకొని పెట్టుకుంటే రేపు అన్న రోజు మన అవసరానికి అదే కాపాడుతుంది. ఎందుకంటే డైరెక్ట్ గా మేము చూస్తా ఉంటాం, మన దగ్గర కొన్ని కస్టమర్స్ ఉంటారు, ప్రతిసారి కొనాలని లేదు, రేపు పొద్దున వాళ్ళ ఇంట్లో ఏదో అనుకోని ఆపత్తు రావచ్చు, వాళ్ళకి ఎప్పటికప్పుడు డబ్బులు కావాలంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరు రైట్. మనం ఎక్కడ కొన్నాం అక్కడికి వెళ్తే అంటే బయట కూడా ఇస్తారు, నేను ఎవరని చెప్పను. ఫుల్ వాల్యూ రావాలంటే ఏంటంటే కస్టమర్ కి కొన్న చోటకి వెళ్తే 100% ఫుల్ వాల్యూ వస్తున్న ఒక భరోసా ఉంది. ఆ భరోసా వల్ల ఏంటంటే ఈ బెనిఫిట్ పొందుతారు చూసారా కస్టమర్, ఆ కస్టమర్ మళ్ళీ కూడా నెక్స్ట్ వాళ్ళకి ఛాయిస్ దొరికినప్పుడు మళ్ళీ దీని మీద ఇన్వెస్ట్. రైట్ సార్, ఒకసారి ఈ గోల్డ్ రిలేటెడ్ అంతర్జాతీయ పరిణామాల సంగతి చూద్దాం. ఇప్పుడు ట్రంప్ వచ్చి 2025లోనే ట్రంప్ వచ్చాడు, తనకి ఇంకా 4.5 ఏళ్ళు టైం ఉంది. ఈ టారిఫ్ ప్రాసెస్ ఎక్కడ దాకా పోతుంది అనేది ఇంకా తెలియదు. మన దేశం మీద 50% ఉంది, ఒక్కో దేశం మీద ఒక్కొక్కటి అని చెప్పి దాదాపు అన్ని దేశాలని దేన్ని వదలకుండా అందరి మీద టారిఫ్లతోని విరుచుకుపడ్డాడు. ట్రంప్ గారికి ఇండియా మీద ఎక్కువ కోపం ఉంది. అవునండి, అవునవును. ఎందుకంటే ఈ మధ్య నిన్న మొన్న కూడా మోడీ గారు వచ్చి రష్యా ప్రధానితో చైనా ప్రధానితో మీటింగ్ పెట్టించిన తర్వాత అవును అవును చైనాలో జరిగిన సదస్సు, ఇట్లా ఇవన్నీ చూస్తుంటే ప్రపంచ స్థాయిలో కొన్ని ఈక్వేషన్లు స్పష్టంగా మారుతున్నట్టుగా కనిపిస్తుంది. అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, తన పవర్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయటం ఒక పక్కన, దాన్ని గండి కొట్టడానికి లేదా దాన్ని కాదు అని చెప్పి ఆల్టర్నేటివ్ పవర్గా తయారవడానికి ఇతర దేశాలు ప్రయత్నించడం ఇంకో పక్కన కనిపిస్తుంది. దీనికోసం తగ్గేది లేదన్నట్టు మోడీ గారు కూడా గట్టిగానే ఈ విషయంలో అవునండి గట్టి పోటీ చేస్తున్నారు ప్రపంచ దేశాలన్నిటి. అవును సార్, ఇప్పుడు టాప్ 1లోకి వెళ్ళిపోతుంది ఇండియా. అయితే సార్ ఇది ఇప్పుడు టారిఫ్లు అనేవి ట్రంప్ ఇప్పట్లో ఆపేటట్లుగా ఏం కనిపించట్లేదు ఈ పరిణామాలు. అంటే తన కండిషన్స్ ఒప్పుకుంటే తప్ప టారిఫ్ల నుంచి తగ్గే పరిస్థితి లేదు. ఇంకో పక్కన ప్యారలల్గా మన రూపాయి వాల్యూ తగ్గుతూ ఉంది విలువ. సో ఈ రెండు పరిణామాలని గమనించినప్పుడు దీని ఇంపాక్ట్ గోల్డ్ మీద ఎక్కువగా ఉండే స్కోప్ ఇంకా ఫ్యూచర్లో, అంటే ఇంకొక 3-4 ఏళ్ల పాటు మెటల్స్ మీద ఇంకో 3-4 ఏళ్ల పాటు ఉండే ఛాన్స్ ఉందండి. ఇలాగే ఉండొచ్చు. ఓకే. సో ఎందుకంటే ఈ పరిస్థితి ఈ ట్రంప్ ఉన్నంత కాలం ఎప్పుడు ఇక ఈ పగ ప్రతీకారాలు నడుస్తూనే ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఎవరు తగ్గరు అది, అందువల్ల కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చే ఛాన్స్ కూడా లేదు, ఎక్కువ శాతం అప్ ఛాన్సే ఉంటుంది. డౌన్ ఎప్పుడన్నా 1-6 వచ్చినా సరే ఇంత రాదు. ఓకే. సో గోల్డ్ కొనాలి, ఏదో రకంగా ఎట్లాగైనా సరే గోల్డ్ కొని ఎంతో కొంత తమ అవసరాలకు ఇన్వెస్ట్మెంట్ కోసమో ఎంతో కొంత కొనాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఈజియెస్ట్ వే ఏంటండి? ఎంత తేలిగ్గా ఒక కామన్ మ్యాన్ బంగారాన్ని సొంతం చేసుకోగలడు, దానికి ఉన్న మార్గాలు ఏంటి? పెద్ద నగ పోయి లక్షలు కొనలేకపోవచ్చు. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి, అంటే పర్టికులర్ గా అన్ని షాపుల్లో ఉంటాయి ఇవి. ఎక్కడ ఏది మనకి కస్టమర్ 2-3 చోట్ల చూసుకొని ఎక్కడ బాగుంటుంది, మనకి ఫస్ట్ చూడాల్సింది సెక్యూరిటీ. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనం సెక్యూరిటీగా ఉంటాయి మన డబ్బులు, అట్ ది సేమ్ టైం మన సెక్యూరిటీకి సరిపడా బెనిఫిట్ ఎక్కడ వస్తుంది, అలాగే రేపు అన్న రోజున మనం దాచుకున్న అక్కడ ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ తో మనకి నచ్చే ఆర్నమెంట్ ఎక్కడ ఉంటుంది, ఆ ఆర్నమెంట్ కి ఛార్జెస్ ఎక్కడ తక్కువ ఉంటాయి చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతి స్టోర్ లో ఉంటాయి, అలాగే మా దగ్గర కూడా ఉంటాయి మంత్లీ గోల్డ్ సేవింగ్స్ ప్లాన్స్ అని ఉంటాయి. అవి ఏంటంటే కస్టమర్ కి ఏంటంటే భారం కాకుండా మేము ఏం చేస్తామంటే, వాళ్ళు ఈ రోజు డిపాజిట్ చేశారనుకోండి, ఈ రోజు రేట్ మీద వాళ్ళకి లాక్ చేసేస్తాం. రేట్ ఇక పెరుగుతుంది కాబట్టి వాళ్ళు సెక్యూరిటీగా ఉంటారు. వాళ్ళు ఎవ్రీ మంత్, అంటే ఇది 11 months ప్లాన్ ఉంటుంది. ఈ 11 months ప్లాన్ లో ఈ 11 నెలలు కలిపి వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ టోటల్ వెయిట్ కి, అమౌంట్ కాదు వెయిట్ కి, ఎన్ని గ్రాములు ఏంటంటే వాళ్ళు డబ్బులు కట్టినప్పుడు వాళ్ళకి రిసిప్ట్ అమౌంట్ రూపంగా ఇవ్వదు, గ్రామ్స్ రూపంగా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది, అమౌంట్ ఇస్తే రేపు 11 నెలల తర్వాత రేట్ పెరిగిపోతే నాకు మళ్ళీ ఆ రేట్ అంటారని ఒక భయం ఉంటుంది. అందుకే కస్టమర్ సెక్యూరిటీ గ్రామ్స్ డిపాజిట్ రాసిస్తాం. టోటల్ 11 months లో వాళ్ళు అయితే ఎన్ని గ్రాములు ఇన్వెస్ట్ చేసుకుంటారో అన్ని గ్రామ్స్ కి వితౌట్ ఎనీ ఛార్జెస్. అంటే ఇవాళ రేపు గోల్డ్ షాప్ కి వెళ్తే కస్టమర్ కి 4-5 రకాల ఛార్జీలు ఉంటాయి, అంటే అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల, ఎక్కడ భయపడకూడదు, వితౌట్ ఎనీ ఛార్జ్. మా దగ్గర రెగ్యులర్ ఆర్నమెంట్స్ ఉంటాయి, ఆ ఆర్నమెంట్స్ ఏది తీసుకున్నా సరే ఏ విధమైన తరుగు మజూరీ లేకుండా డైరెక్ట్ వాళ్ళ ఆర్నమెంట్ ఇచ్చేస్తారు. ఒకవేళ వాళ్ళు తీసుకున్న వస్తువులో స్టోన్స్ ఉంటాయి కనుక స్టోన్ కాస్ట్ పే చేయాలి, లేదంటే జిఎస్టీ ఒకటి కడితే సరిపోతుంది. సో అంటే 11 months తర్వాత ఆ పీరియడ్ తర్వాత అప్పుడు రేట్ ఎంత ఉన్నా కూడా మీరు మొదటి రోజున ఎంత రేట్కి అయితే కమిట్ అయ్యారో దానికే ఇస్తారంటారు. అంతేనండి, అంటే వాళ్ళు 11 నెలలు కడతారు, 11 నెలలు 11 times. ఓకే, 11 times 11 డిఫరెంట్ రేట్స్ లో పర్చేజ్ చేస్తారు. ఓకే. ఇవాళ కట్టే డబ్బులకి ఇవాళ రేట్, వచ్చే నెల కట్టే రేట్కి వచ్చే నెల. 11 నెలలు చూసుకున్నప్పుడు ఏంటంటే కస్టమర్ కి యావరేజ్ అయితే చాలా తక్కువ పడుతుంది. ఓకే.
అది వాళ్ళకి బాగా వెసులుబాటు ఉంటుంది. ఓకే. కొంతమందికి ఏంటంటే ఈ మధ్యలో ఏదో అవసరం వస్తుంది, అలా కూడా మేము సర్వీస్ ఇస్తామండి. ఓకే. సపోజ్ 11 నెలలు ఇంట్లో ఏదో పెళ్లి అనుకుంటారు, కుదుర్చుకుంటారు, ఆ అమ్మాయికి నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేయాలనుకుంటారు, లేదంటే నెక్స్ట్ ఇయర్ ఏదైనా బర్త్డే ఫంక్షన్ చేయాలనుకుంటారు, ఆ ప్లానింగ్ తో చేసుకుంటారు. అనుకోకుండా ఫంక్షన్ ప్రీపోన్ అయిపోతుంది. ప్రీపోయినప్పుడు ఏంటంటే కస్టమర్ డిస్కరేజ్ అవ్వదు. అరే అనవసరంగా అక్కడ డబ్బులు పెట్టి 11 నెలల దాకా రావు, ఇప్పుడు ఏం చేయాలి? మేమేం చేస్తాం, మీరు ఏం భయపడాల్సి వస్తుంది. ఈ మీరు 7th మంత్ లో వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చింది, ఆ 7th మంత్ వరకు మీకు ఎంత బెనిఫిట్ వస్తుందో అంత బెనిఫిట్స్ మీరు ఆర్నమెంట్ పర్చేస్ చేసుకోవచ్చు. రైట్. అది కూడా మనం వెసులుబాటు ఇస్తాం. ఓకే. అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి కస్టమర్ కి వచ్చినప్పుడు. ఏంటంటే మా ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రస్తుతం ఏంటంటే ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ అనేది ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్. మా ప్రొడక్ట్ ఏదైనా సరే ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా కస్టమర్ ఇస్తుంది అంతే. రైట్ సార్. మధ్యలో మీడియేటర్ ఎవరు ఉంటారు. దానివల్ల ఏంటంటే కస్టమర్ కూడా సేవ్ అవుతుంది. ఓకే. ఇప్పుడున్న పెరుగుతున్న రేట్ల మీద కస్టమర్ కి ఈ ఛార్జీలు కూడా బర్డెన్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే బంగారానికి వస్తువు కొన్నప్పుడు ఎప్పుడు కూడా బంగారం రేటుతో పాటు తరుగు, కూలి అని వేయటం అనేది ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ. తరుగు అనేది ఒక పర్సంటేజ్ వస్తుంది, కూలి అనేది ఒక గ్రామ్ కిందనే వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టు దగ్గరగా బంగారం రేట్ కి 10% మనం అనుకుంటే కనుక, బంగారం రేటు ఒక 10 ఏళ్ళ క్రితం ఒక 4,000 ఉందనుకోండి, 10% అంటే ఎంత అవుతుంది? 400 రూపాయలు పర్ గ్రాము. 400. ఇవాళ 10,000 అయింది. 10,000కి 10% ఎంత అవుతుంది? 1000 రూపాయలు. ఈ బర్డెన్ అనేది కస్టమర్ కి పడకూడదు కాబట్టి ఆ ఛార్జెస్ అనేవి మనం లేకుండా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. మన దగ్గర ఇన్వెస్ట్ చేసుకున్న కూడా ఆ ఛార్జెస్ లేకుండా వితౌట్ ఎనీ ఛార్జ్, నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్. రైట్. ఓన్లీ వాళ్ళు జీఎస్టీ పే చేసుకుంటే చాలు. వాళ్ళు కొనుక్కున్న ఆభరణంలో రాళ్ళు ఉంటే రాళ్ళు ఛార్జ్ పే చేసేస్తాను. ఫ్యూచర్ లో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటే బంగారానికి 100% ఇస్తాము. రాళ్ళకు కూడా మేము రీసేల్ వాల్యూ అనేది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తాము. 65% రీసేల్ వాల్యూ కూడా ఇస్తాం. ఓకే సార్, ఒక విషయం. అందువల్ల ఏంటంటే కస్టమర్ కూడా సేఫ్ గా ఉంటారు. రైట్ అండి. యా. సో కన్జ్యూమర్స్ దీన్ని ఉపయోగించుకోవాలని ఆశిద్దాము. అయితే ఒక పక్కన సార్, చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు, అంటే మన రిజర్వ్ బ్యాంక్తో సహా చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు గత కొంతకాలంగా బంగారాన్ని కొంటూ ఉన్నాయి, కొన్ని నిల్వ చేసుకుంటున్నాయి. నిజానికి బంగారం గోల్డ్ రిజర్వ్ ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా టాప్లో ఉంది, దాని తర్వాత చైనా, రష్యా, అట్లా ఇండియా. దీంతో పాటు ఇండియాలో పబ్లిక్ దగ్గర ఉన్న బంగారం కూడా చాలా ఎక్కువ, ఈ స్థాయిలో ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. సో ఇట్లా గోల్డ్ అన్న ఒక ఆర్నమెంట్కి అంత ప్రీషియస్గా గోల్డ్ అనేది ఇంత వాల్యుబుల్ అయినదిగా ఎందుకు మారింది? ఇదే ప్లేస్లోకి మరే ఏ ఇతర మెటల్ ఎందుకు రాలేకపోయింది? అంటే దాన్ని ఒక ఆర్నమెంట్గా మలచటంలో ఉన్న సౌలభ్యం ఒకటేనా, అది కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉందా? ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళుగా మీ అబ్జర్వేషన్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక స్టేటస్ సింబల్ అండి. అవుదే, గోల్డ్ అనేది ఒక స్టేటస్ సింబల్. రైట్. ఆ విషయం పక్కన పెడితే ఈ పెరుగుదల కూడా ఒక కారణం. దానికి ఆల్టర్నేటివ్ రాకపోవడానికి కారణం పెరుగుదలే, ఇంకేం లేదు. అందుకే దాన్ని గోల్డ్ అన్నారు, అంతే. బంగారం అంటే బంగారం అంటే బంగారం. బంగారం లాంటి బంగారం లాంటి మనిషి. రైట్. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పింది ఇది వృధా, తప్పు కాదు. రైట్. ఓకే. మీరు చూస్తూనే ఉన్నారు, ఈవెన్ ఒక వేరే సపోజ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో చూస్తున్నాం. ఈ అపార్ట్మెంట్ కొనేవాళ్ళు అపార్ట్మెంట్ కొంటారు, విల్లా కొనేవాళ్ళు విల్లా కొంటారు, లేదంటే ఎంటీ ప్లేస్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. ఎవరి చాయిస్ వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఒక్కళ్ళ వాళ్ళ మైండ్ లో ఉన్న ఆలోచన తగ్గట్టుగా నడిచే తప్పించి పర్టికులర్ రీజన్ అనేది ఏది ఎక్కడ ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ గోల్డ్ రేటు అందరూ చూస్తూ ఉండగానే పెరిగేసరికి కొంచెం క్రేజీ. రైట్ సార్, ఒక 10 ఏళ్ల క్రితం ఒక బుక్ వచ్చిందండి, బంగారం అని. ఒక సీనియర్ జర్నలిస్ట్ వాసిరెడ్డి వేణుగోపాల్ గారు అని రాశారు. బంగారం, దాని పేరే బంగారం. అందులో ఆయన బంగారం చరిత్ర నుంచి అసలు బంగారం రేట్లు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, దాని మార్కెట్ స్పాన్ ఏంటి, కన్జ్యూమర్స్ ఎట్లా ఉండొచ్చు అనేది ఆయన కొంత ఊహించి రాశారు. ఆయన ఇప్పుడు మన మధ్య లేరు, కొన్నాళ్ళ క్రితం చనిపోయారు. అయితే ఆయన రాసిన టైంకి గోల్డ్ రేటు 40,000 ప్లస్లోనే ఉంది. ఆయన ఆ రోజే చెప్పారు, ఇంకా అంతకంటే కాస్త ముందే. సో ఆయన యాంటిసిపేట్ చేశారు, గోల్డ్ చాలా తొందరలో 1,00,000 దాటబోతోంది అని ఆయన ఆ రోజే రాశాడు. ఆయన నాకు పర్సనల్గా రాశారండి. ఆయన నాకు పర్సనల్గా తెలియటం వల్ల ఒకనొక డిస్కషన్లో అసలు గోల్డ్ రేట్ నిజంగా 1,00,000 దాటుతుందా అని ఆశ్చర్యపోయి కాస్త మాట్లాడుకున్నాం. అది ఇప్పుడు నిజంగా మెటీరియలైజ్ అయ్యి మన ముందు కనిపిస్తుంది, 1,00,000 దాటిపోయింది. చూసారా, ఆ మనిషి మన మధ్య లేకపోయినా సరే ఆయన రాసింది జరిగింది కాబట్టి మనం ఇవాళ
తలుచుకోవడం జరిగింది. అది ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ వస్తుంది. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ వస్తుంది సార్. ఇది ఈ 1,06,000 దగ్గర ఆగుతుందా? 2,00,000కి కూడా వెళ్తుందా? వెళ్ళే అవకాశం ఉందా? చెప్పలేదు సార్. ఇప్పుడు అసలు ఈ గత 2-3 మంత్స్ లో చూసుకుంటే 8,000 నుంచి 10,000 రావడానికి ఒకప్పుడైతే ఒక 5-6 ఏళ్ల క్రితం పరిస్థితి అయితే ఒక సంవత్సరం పట్టుద్ది, 2 సంవత్సరాలు పట్టుద్ది అని అనుకునేవాడు. ఇప్పుడు వారంలో పెరుగుతుంది. వారంలో ఈ లాస్ట్ వీక్ లో గ్రాముకి 480 రూపాయలు పెరిగింది సార్. రైట్. 5%. అసలు ఎవరు దాన్ని ఇమాజిన్ చేయలేని పరిస్థితి, ఎవరు దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి, ఎక్కడ వరకు వెళ్తుందో ఎక్కడికి వెళ్ళి ఆగుద్దో తెలియని పరిస్థితి. అసలు అంటే ఒకేసారి పెరిగినప్పుడు ఏమీ ఇబ్బంది ఉండదు, కానీ ఎప్పుడైనా సరే ఒకేసారి పడడం అనేది జరగదు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. లాస్ట్ మంత్ కాదు, ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది కదా. అవునండి, ఆపరేషన్ సింధూర్ ఆ టైంలో కూడా పెరిగింది. రైట్. ఏదైతే పెరిగిందో ఆ వారు ఆగిపోయిందని తెలిసిన వెంటనే సేమ్ డే మళ్ళీ తగ్గింది. 300 రూపీస్ 350 రూపీస్ పర్ గ్రామ్ తగ్గింది. మళ్ళీ నిదానంగా కవర్ అయింది. అప్పుడు వారు లేదు, ఏం లేదు, అయిపోయింది, వారు అయిపోయింది. అవును. కానీ మళ్ళీ పాత రేట్ వచ్చేసి అంటే ఎప్పుడైనా తగ్గటం అనేది నామినల్ గానీ పెరగటం మాత్రం ఖాయం. అంతే. రైట్. ప్రతి సంవత్సరం మాకున్న నాలెడ్జ్ ప్రకారం, మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం బంగారంలో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. భారీగా ఎక్స్పెక్ట్ చేయకుండా 10-20% మధ్యలో అయితే పెరుగుదల పక్కా ఉంటుంది. ఓకే. అదైతే మేము గ్యారంటీగా చెప్పగలం. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే మనం కూడా చెప్పడానికి ఒక ధైర్యం అనేది వస్తుంది. అదేనండి. అదే చాలా కాలంగా మార్కెట్ని గమనిస్తున్నప్పుడు ట్రెండ్ ఖచ్చితంగా అర్థమవుతుంది. దట్టు ఇప్పుడున్న మేము ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు గోల్డ్ రేటు గ్రామ్ 300 రూపాయలు. ఓకే. గ్రామ్ 300. 1992, 93 ఆ టైంలో మనం చూస్తే గ్రామ్ రేట్ వచ్చేసి 280 రూపాయలు, 300 రూపాయలు అలా ఉంది. చూస్తుండగానే అంటే బాగా పెరగడానికి రీజన్ అయితే మటుకు కమోడిటీస్ లో యాడ్ చేసిన తర్వాత బాగా పెరిగింది. 500, 600, 700 అవడానికి తక్కువ కాలం పట్టింది, చాలా ఎక్కువ కాలం పట్టింది. అక్కడి నుంచి ఒకసారి ఎప్పుడైతే 1,000 రూపాయలు దాటిందో ఆ 1,000 రూపాయల నుంచి ప్రతి సంవత్సరం 10% పెరుగుతూనే వస్తుంది. గత 2-3 సంవత్సరాలుగా చూసుకుంటే కనుక 20, 30, 40, ఈ సంవత్సరం అయితే నాకు తెలిసి ఇప్పటికే 40% పెరిగిందండి. 2025. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ 1,06,000 ఎక్కువ అని కాకుండా ఫ్యూచర్లో ఇంకా పెరిగినప్పుడు ఈ 1,06,000ని తక్కువ అనుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళు వీలైనంత వాళ్ళ అవసరాలను బట్టి కొనుక్కోవడం బెటర్ అని మీరు సలహా ఇస్తారు. మనం ఎప్పుడు నిన్న చూసుకోవడమే, రేపటి గురించి ఆలోచించి దాన్ని డెసిషన్ తీసుకోవాలంటే నిన్న చూడటమే. అదే మీరు చెప్తున్నప్పుడు 30 ఏళ్ల క్రితం చూస్తే అది 3,000 రూపాయలే మీరు చెప్తున్న రేటు ప్రకారం, 35 ఏళ్ల క్రితం. సో కానీ ఆ రోజుకి అది ఎంతో కొంత ఎక్కువ అని అనుకునే అవకాశం ఎంతో కొంత కాదు, చాలా ఎక్కువ. ఓకే. అప్పుడు సిల్వర్ రేటు 2 రూపాయలు, 3 రూపాయలు ఒక గ్రాము. ఓకే. అది కూడా అందరూ కొనేవాళ్ళు కాదు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ కి అకేషనల్ గా కొనుక్కునే వాళ్ళు తప్పించి ఇప్పుడు బిజినెస్ అప్పట్లో లేదు సార్. రైట్. ఎప్పుడైతే అవేర్నెస్ పెరిగింది, అలాగే గోల్డ్ లో ఒక కంట్రోల్ వచ్చింది. కంట్రోల్ మీన్స్ క్వాలిటీలో గవర్నమెంట్ ఎప్పుడైతే దాని మీద బాధ్యత తీసుకొని దానికి 916 అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కి హ్యాండ్ ఓవర్ చేసి ప్రతి వస్తువు మీద బ్యూరో ఆఫ్ ఇండియన్ BIS సింబల్ వేసిన తర్వాత అమ్మాలని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చిన తర్వాత దాని మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా పెరిగారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా కస్టమర్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటారండి. ఎప్పుడైనా మనం పెట్టే పెట్టుబడికి సరైన సెక్యూరిటీ లేకపోతే ఎవరు పెట్టలేరు. ఎప్పుడైతే ఈ కంట్రోల్ వచ్చేసి గవర్నమెంట్ సింబల్ వచ్చిన తర్వాత, BIS సింబల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ రేంజ్ కూడా పెరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది, సెల్ ఫోన్ దీనికి ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్. సెల్ ఫోన్ ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేసి ఒక చిన్న బాక్స్ ఉండేది. ఆ బాక్స్ 20,000, 30,000 ఉండేది. ప్రతిదానికి ఇన్కమింగ్ కి ఛార్జ్ ఉండేది, అవుట్గోయింగ్ కి ఛార్జ్ ఉండేది. అవన్నీ చూసాం మనం. ఇవాళ ఎంత సింపుల్ అయిపోయింది చూడండి. అప్పట్లో అలా 500 రూపాయలు ఫోన్ వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ పెరిగింది. గ్రాఫ్ లో, ఈ సెల్ ఫోన్ గ్రాఫ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే అప్పు చూసాము, డౌన్ చూసాము, మళ్ళీ అప్పు చూసాం. సేమ్ అంతే. కాకపోతే గోల్డ్ కి ఏంటంటే ఇక డౌన్ అనేది రావడం ఇంపాసిబుల్. మాక్సిమం నాకున్న నాలెడ్జ్ ప్రకారం పెరుగుతూనే ఉంటుంది. కస్టమర్స్ ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా వాళ్ళకి చేతనైనంత ఎప్పుడు ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అంటే సేఫ్ లో ఉంటుంది. అంటే సార్ బయట ఒక రకమైన అభద్రత, అస్థిరత అనేది అంతర్జాతీయంగా కనిపిస్తుంది. మనుషుల మధ్య కాదు కానీ దేశాల మధ్య రకరకాల పరిణామాలను గమనించినప్పుడు కరెన్సీ రేట్ల ఒడిదుడుకులు,
ఇట్లాంటివి చూసినప్పుడు డెవలపింగ్ కంట్రీస్లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇటు కామన్ మ్యాన్ కానీ అటు ఇన్వెస్టర్లు కానీ వెతుక్కోవడం సహజం. సో దాని మూలంగా కూడా గోల్డ్ ఖచ్చితంగా డిమాండ్ పెరిగే స్కోప్ కనిపిస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చూసినప్పటికైనా ఈ 1,06,000 ఈ రోజుకి ఎక్కువ అయిందిగా కనిపించవచ్చు, కానీ రేపటి రోజున ఇంకా పెరిగే స్కోప్ ఉంది అనే దాన్ని యాక్సెప్ట్ చేసి ఎవరికి వాళ్ళ అవసరాలు వీళ్ళని బట్టి జాగ్రత్త పడటం. రైట్ అండి, ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మేము చూస్తుంటాం కదా ఇప్పుడు మాకు డైలీ కస్టమర్స్ తో ఇంటరాక్షన్ ఉంటుంది సార్. వాళ్ళే మాకు చెప్తుంటారు ఇంకా చెప్పాలంటే. రైట్ అండి. మాకున్న నాలెడ్జ్ కన్నా కస్టమర్స్ మాకు చెప్పేది ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. అవునండి, అవును. అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి చెప్తారు, లేకపోతే చెప్పలేరు. అవునండి, అవును. అంటే 20-30 ఏళ్ళుగా ట్రెండ్ గమనిస్తున్న వాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు. బంగారం పరిస్థితి ఇవాళ ఇలా, నిన్న ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, రేపు ఎట్లా ఉండబోతుంది ఎస్టిమేట్ చేయడం వాళ్ళకి కొంత ఈజీ కూడా కావచ్చు. నా ఎక్స్పీరియన్స్ లో ఇంకో చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే లేడీస్ గోల్డ్ తీసుకుంటారంటే జెంట్స్ ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. ఎందుకు అనవసరంగా దాని మీద ఇన్వెస్ట్మెంట్, నేను ఏదో స్థలం కొంటాను లేదంటే వేరే చోట చిట్టి కడతాను అలాంటి ఆ రకంగా డిస్కరేజ్ చేసి. ఇప్పుడు చూస్తుంటే ఈవెన్ జెంట్స్ కూడా చక్కగా వచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళు ఖర్చులాగా కాబట్టి తీసుకో 15 తులాలు మంచిది తీసుకో, 4 అంటే ఇంకో 4 లక్షలు ఎక్కువ ఖర్చు అయిన పర్లేదు మంచి ఆర్నమెంట్ తీసుకోండి అంటే మేము చూస్తుంటాం కస్టమర్స్. రైట్. ఇందువల్ల ఓన్లీ దిస్ రీజన్ అంటే ఇన్వెస్ట్మెంట్ రీజన్. బయటకు వెళ్తే మళ్ళీ ఎక్కడో చోట అయిపోతుంది. అదే గోల్డ్ అంటే ఇంట్లో ఉంటుంది, అవసరమైతే దాన్ని ఎప్పుడన్నా ఫ్యూచర్ లో బిజినెస్ కోసం అవసరమైతే మనం గోల్డ్ లోన్ తీసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. వస్తువు అయితే పాడయ్యే అవకాశం ఉంది. గోల్డ్ తుప్పు పట్టదు, చెదలు పట్టదు, ఎన్నేళ్ళైనా అదే వాల్యూ, అంతకంటే విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది కాబట్టి కొనడానికి ఎవరైనా అభ్యంతరాలు ఉండే ఛాన్స్ లేదు. రైట్, రైట్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు. గోల్డ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది బంగారం రేటు రికార్డు స్థాయిలో పెరగటం గురించి, బంగారంతో పాటు వెండి రేట్లు పెరగటం గురించి. సో ఈ ర్యాలీ ఇక్కడతో ఆగే అవకాశాలు ఏం కనిపించట్లేదు. ఈ రోజుకున్న రేటు ఖచ్చితంగా చాలా ఎక్కువే, కానీ ఫ్యూచర్లో ఇంతకంటే కూడా పెరిగే స్కోప్ కనిపిస్తోంది అని గోల్డ్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చెప్తున్న ఎక్స్పర్ట్ల మాట ఇది. ఇది ప్రైమ్ 9, కీప్ వాచింగ్.